ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు ప్రయోజనకరమైనటువంటి, అంటే మీకు ఉపయోగపడే పరిచయాలు, ఈరోజు కొత్త వ్యక్తులు మీకు పరిచయం కాబోతారు. మీ అంచనాల కంటే ఎక్కువ ఫలితాలు ఏ అంశంలోనైనా సరే మీరు ఒక 10 అని అనుకున్నారనుకోండి, 20 దగ్గర మీకు ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీ అంచనాలకు మించిన ఫలితాలను ఈరోజు చవి చూస్తారు. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంత పొడిగింపులు అనగా వాయిదాలు పడే అవకాశం కనబడుతోంది. కుటుంబం పరంగా చూసినట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు లేవు, చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య పట్ల చూసినట్టయితే కనుక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర పారాయణ మీరు ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ జరిపించుకున్నట్టయితే, అంటే మీరు పఠించినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రత్యేకంగా ఎర్రని పువ్వులతోనే స్వామివారిని అర్చన చేసుకోండి.